మనం వేసే ప్రతి అడుగు, మనసు పలికే ప్రతి పదం, మనం ఎక్కే ప్రతి మెట్టు అన్నీ ఒకే దారిన నడిపిస్తాయి. అదే ఆ శ్రీనివాసుడి సన్నిధి. ఈ వీడియోలో మా కుటుంబంతో చేసిన తిరుమల ప్రయాణం మొత్తం చూపించబోతున్నాం. మెట్లు ఎక్కిన అనుభవం నుంచి దివ్య దర్శనం వరకు అన్నీ చెప్పబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్. ప్రతి యాత్ర ఒక కథ, కానీ తిరుమల యాత్ర ఇది ఒక ప్రయాణం కాదు, ఓ పిలుపు. ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా మనల్ని పిలిచే ఒక పిలుపు. ఆ పిలుపు వినగానే మన పాదాలు పయనం. మన ప్రయాణం మనసు చేరే పుణ్యస్థలం. ప్రతి చూపులో ఒక ఆశ, ప్రతి శ్వాసలో భక్తి, ప్రతి క్షణంలో ఆ స్వామి కరుణ. మనం వేసే ప్రతి అడుగు, మనసు పలికే ప్రతి పదం, మనం ఎక్కే ప్రతి మెట్టు అన్నీ ఒకే దారిన నడిపిస్తాయి. అదే ఆ శ్రీనివాసుడి సన్నిధి. గాలిలోనూ గుండెలోనూ గోవిందా గోవిందా అని పలికే స్పందన. తిరుపతి మార్గంలో ప్రతి మలుపు స్వామి వైపు మనల్ని దగ్గర చేస్తుంది. ఆ గిరిపై అడుగు పెడితే పాదాలలో అలసట తగ్గుతుంది, హృదయంలో శాంతి పెరుగుతుంది, మనసులో ఓ వెలుగు వెలుగుతుంది. అదే ఆ శ్రీనివాసుడి దీవెన. మా నాన్న, అమ్మ, నా భార్య, నా 2.5 ఏళ్ల చిన్న బాబు అందరం కలిసి ఈరోజు చేసిన మా ప్రయాణం మీతో పంచుకుంటున్నాం. మాతో కలిసి తిరుమలగిరిని మీరు కూడా మరోసారి తిలకించండి. తిరుమలకు వెళ్ళే ముందు ఏ భక్తులైనా మంగాపురం శ్రీనివాస స్వామిని దర్శించాలి. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వరుడు అనగా కళ్యాణమూర్తి. ఇక్కడ శ్రీనివాసుడు సాధారణ స్వామి కాదు, ప్రత్యేక వరప్రదాయకుడు. తిరుపతి దారిలో ఓ చిన్న గ్రామం, అది శ్రీనివాస మంగాపురం. ఇక్కడే స్వామి పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణం జరిగింది అన్న నమ్మకం. అందుకే ఈ నిలయం కళ్యాణ వెంకటేశ్వరుడికి పవిత్రమైన ఆలయం. మనసులో కోరికలుంటే, జీవితంలో శాంతి కావాలంటే, కొత్త జీవితం మొదలు పెడితే ఇక్కడి దర్శనం ఒక ఆశీర్వాదం. జనం తక్కువ, ప్రశాంతత ఎక్కువ. స్వామి చిరునవ్వు మనసును నింపే స్థలం. శ్రీనివాసుడి ఆశీస్సులతో మన అడుగు, మన జీవితం కొంచెం మరింత వెలుగుతుంది. ఇక్కడ కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. స్వామి ఇక్కడ ప్రాణ వెంకటేశ్వరుడు రూపంలో ఉంటారు. తిరుమలకు చేరే భక్తుల దారుల్లో అత్యంత ప్రముఖమైన మార్గం అలిపిరి మెట్టు. సుమారు 3550 మెట్లు. పక్కన అల్పాహార కేంద్రాలు, నీరు. కుటుంబాలతో వెళ్ళేవారికి చాలా సౌకర్యం. రోజంతా తెరిచి ఉంటుంది. వయసు పెద్దదైనా పిల్లలైనా సులభంగా ఎక్కగలిగే మార్గం. అలిపిరి గాలి, అలిపిరి మట్టి, అలిపిరి అడుగులు. మనసులో ఒకే మాట, గోవిందా గోవిందా. అలపరి దారి అలసటను కరిగిస్తుంది, గోవిందనామం మనసును నింపుతుంది. ఇక రెండవ దానికి వస్తే శ్రీవారి మెట్టు. ఇది భక్తుల హృదయానికి ఇంకా దగ్గర. అది చిన్నదే అనుకోవచ్చు, కానీ అందులోని పవిత్రత చాలా పెద్దది. సుమారు 2388 మెట్లు. కాస్త నిటారుగా ఉంటాయి, కానీ అందమైన అడవి మాటున పచ్చదనంలో నడిపే దారి. పూర్వకాలంలో భక్తులు వెళ్ళేది మరియు అన్నమయ్య నడిచింది ఈ మార్గమే. అందుకే దీనికి పవిత్ర దివ్య మార్గం అని పేరు. ఇక్కడ ప్రతి 100 మెట్లకోసారి ప్రత్యేక చిహ్నాలు, చిన్న చిన్న మాడులు, విరామాల కోసం కొన్ని చోట్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కేవాడికి అలసట కన్నా మనసులో వచ్చే ఆనందమే ఎక్కువ.
మెట్టు ఎక్కే దారిలో మాయ, వెంకన్న పేరులో దైవ శోభాయ, అడుగు అడుగులో ఆశీసుల జాడ, భక్తి ఉన్నోడికి ఇదే నిజమైన వాడ. వయసు చూసి ఆ దేవుడు శక్తి ఇవ్వడు, మనసులో ఉన్న భక్తిని చూసి ఇస్తాడు. మా నాన్న అమ్మ ఏ అలసట లేకుండా ఆ మెట్లు ఎక్కడం అది నిజంగా స్వామి కృపే. మనం 2 అడుగులు వేస్తే 3వ అడుగు ఆ దేవుడే మన తోడై నడిపిస్తాడు. మా నాన్నగారు అమ్మగారు వయసు ఎక్కువ ఉన్నప్పటికీ అలసట లేకుండా ఎక్కడం చూడడానికి నిజంగా చాలా ఆనందం. అది శరీర శక్తి కాదు, స్వామి ఇచ్చే మనోబలం. నా చిన్న బాబు చిన్న చిన్న అడుగులతో స్వామి దారి మీద నడుస్తూ చెప్పే ఒకే ఒక మాట, గోవింద గోవింద. వేసే ప్రతి అడుగులో ఆదరాభిమానాలు, ఈ యాత్రలో ప్రతి కుటుంబ అనుబంధాలు. మెట్లు ఎక్కలేని వారు కూడా బాధపడాల్సిన పని లేదు. స్వామి దగ్గరికి చేరడానికి దారులు ఎన్నో. మనసులో భక్తి ఉంటే ఏ దారినైనా ఆయన దగ్గరకు చేరొచ్చు. బస్సులు, ఫ్రీ సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, దారులు ఎన్నో. అక్కడ మనం వేసే ప్రతి అడుగు ఆ వెంకటేశ్వర స్వామి పిలిచే ఒక పిలుపే. మనం ఎక్కిన ప్రతి మెట్టు ఎదురు చూసే ఆయన కరుణ వెలుగే. చెమట చుక్క పడితే రా నా బిడ్డ, దగ్గరే ఉన్నా అని ఆయన ఆశ్రయం ఇచ్చినట్టే. నీడ కొంచెం చేరితే నా దారి సులభమే అన్న ఆశయం. కాలు నొప్పి పుట్టినా మనం తగ్గము, ఎందుకంటే 7 కొండల దారి కష్టమేమో కానీ ఆ కొండపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడూ మనల్ని పైకి లాగుతూనే ఉంటుంది. ఆ తిరుమలకు చేరాక అసలు పరీక్ష మొదలవుతుంది. మొదటిగా రూములు. మా కుటుంబానికి ఫ్యామిలీ ఎంప్లాయీ లెటర్ హెడ్ ఉన్నా కూడా ఆ రోజు రూము దొరకలేదు. ఎంప్లాయీ రూములు సాధారణంగా ఇస్తారు, కానీ ఈసారి అసలు అది కూడా చాలా కష్టమైంది. పొడవైన క్యూ. కానీ చివరకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర జనరల్ రూముల దగ్గరే నిలబడి రూములు తీసుకోగలిగాము. అది కూడా ఆ దేవుడి కృపే. అలసటలోనూ భక్తి నడిపే ఆ దేవుడి తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే రెండవది తలనీలాలు సమర్పించడం. తలనీలాలు సమర్పించడం అంటే మనసులోని భారాన్ని మనం స్వామి దగ్గర వదలడమే. మా బాబు మరియు నేను కూడా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించాం. స్వామికి అవి ఇచ్చిన వెంటనే మనసులో వచ్చే ఆ చల్లదనం, అయ్యయ్యో, అది మాటల్లో చెప్పలేం. ఇక ఆ దర్శనం విషయానికి వస్తే మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఆ వరాహస్వామి గుడి గురించి. తిరుమలలో పుష్కరణి కట్ట దగ్గరే ఉంటుంది ఆ వరాహస్వామి గుడి. బాలాజీ టెంపుల్ నుంచి జస్ట్ 3 నుంచి 4 నిమిషాల నడక మాత్రమే. ఇంకా వరాహస్వామి గుడి గురించి చెప్పాలంటే తిరుమల భూమి మీద శ్రీనివాసుడు నిలబడ్డాడు అన్నప్పటికీ ఆ భూమి అసలు యజమాని ఆ వరాహస్వామి.
పురాణాల ప్రకారం భూమాత పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఆమెను రక్షించి తిరిగి పైకి తీసుకువచ్చింది విష్ణువు చేసిన వరాహ అవతారం. అందుకే ఇక్కడ నిలిచిన ఈ దేవాలయం తిరుమల యాత్రలో మొదటి గౌరవస్థానం. సాంప్రదాయం ప్రకారం వరాహస్వామి దర్శనం తరువాతే బాలాజీ దర్శనం. ఎందుకంటే శ్రీనివాసుడు కూడా వరాహస్వామి దగ్గరే ఈ భూమిపై నిలబడి ఉండొచ్చా అని అనుమతి కోరాడు. అప్పుడు వరాహస్వామి అన్నాడు, నన్ను మొదట దర్శించుకొని వస్తే భక్తులు నిన్ను దర్శించొచ్చు అని. అందుకే తిరుమల చేరిన ప్రతి భక్తుడు వెంటనే ఇక్కడికి వస్తారు. ఇక ఆ వరాహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని మనం దేవాలయంలోకి అడుగు పెడతాం. దేవాలయానికి వెళ్ళే క్యూ చాలా పొడవుగా అనిపించవచ్చు, కానీ ఆ గోవిందనామం వింటూనే అలసట మొత్తం మాయం. క్యూలో ఎవరైనా గోవిందా గోవిందా అన్నా మన గుండె కూడా ఒక జలధరింపు ఇస్తుంది. లోపలికి వెళ్ళే ప్రతి మూలలో ఒక చరిత్ర, మన భక్తి, స్వామి యొక్క చిహ్నాలు. ప్రతి అడుగులో మనసు ఒక్కటే కోరుకుంటుంది, చూద్దాం స్వామిని చాలా దగ్గరగా చూద్దామని. స్వామి దర్శనం అయ్యే క్షణం మనసు ఒక్క సెకండ్ అలా బ్లాంక్ అయిపోతుంది. కళ్ళు నిండిపోతాయి, పాదాలు తడబడతాయి. చెప్పాలనిపించేది ఒకే ఒక మాట, అయ్యా నీ దయ లేకపోతే ఈ మా దర్శన భాగ్యం ఎక్కడ. దారి పొడవైనా దైవం దగ్గర, అడుగు అలసిన ఆశీసే పరమం. ఓ గోవింద నీ చూపే ధనం, నీ సన్నిధే జీవితం మాకు శరణం. ఇక దేవాలయంలో లడ్డు అది ప్రసాదం కాదు, దైవ ప్రేమ రుచి. ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. భక్తి, కవిత్వం, సేవ జీవితాలు కలిసిన తిరుమలలో అత్యంత పవిత్రమైన మహానుభావురాలు. శ్రీ వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించి తన జీవితాన్ని మొత్తం స్వామి సేవకే అంకితం చేసినవారు. తిరుమల క్యూ లైన్ బయట అన్నదానం కాంప్లెక్స్లో రోజు వేల మందికి భోజనం పెట్టే ఈ మహోపకారం వెంగమాంబ గారి సేవ వల్లే ప్రారంభమైంది. ఆమెకు స్వామి ఇచ్చిన వాగ్దానం, భక్తులకు అన్నం తక్కువ కాదు, నీ సేవ ఎప్పటికీ కొనసాగుతుంది. అదే కారణంగా ఇప్పుడు కూడా రోజంతా ఫ్రీగా భక్తులకు అన్నప్రసాదం అందుతుంది. వేడి అన్నం, సాంబారు, రసం మరియు మజ్జిగ, నీళ్లు. అలసిపోయిన భక్తులకు ఇది భోజనం కాదు, ఒక నూతన శక్తి. ఆ వెంకన్న చిరునవ్వు లాంటి వంటలు, వెంగమాంబ ప్రేమలాంటి పరిమళాలు. ఆ అన్నప్రసాదంలో అన్నం కాదు, భక్తి నిండిన ఒక సంతృప్తి ఉంటుంది. మరియు ఆ తిరుమలలో ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి. శిలాతోరణం, లక్షల ఏళ్ల పురాతన రాతి సొబగు, శ్రీవారి పాదాలు, స్వామి అడుగులు వేసిన పవిత్ర స్థలం, పాప వినాశనం, చెరువు నీళ్లు మనసు శుభ్రం చేస్తాయి. జపాలి హనుమాన్ టెంపుల్, అజ్ఞాత వనవాస కాలంలో పాండవులు పూజించిన స్థలం. ఇలా మరెన్నో ఉన్నాయి, కానీ ఈ మా యాత్రలో మేము అవన్నీ చూడలేకపోయాం. కావున మాకు అయినంత వరకు, మేము చూసినంత వరకు మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఇక మేము తిరిగి బయలుదేరే సమయానికి రెప్పపాటులో వర్షం మొదలైంది. పొద్దు పొడుస్తూనే వర్షం మొదలైంది. కారు విండోపై జారే నీటి చుక్కలు
మబ్బుల్లో మాయమైన మార్గం అంటే మంచులో మాయమైన మార్గం. అది చూసేంతలో మనసు లోపలే ఇంకో యాత్ర సాగింది. అదే స్వామి దారి, ఎప్పుడూ అందమైనదే. మబ్బుల్లో కనిపించే ఆ గిరులు, కారు గాజుపై జారే నీటి చినుకులు, మనసులో వచ్చే ఆ ప్రశాంతత, తిరుమలలో లభించే ఆ అనుభవం, అయ్యో అది మాటల్లో చెప్పలేం. వర్షపు చినుకులలో దైవానుభూతి, మబ్బుల వెనుక ఉన్న ఆ స్వామి మన మూర్తి. ఆ తిరుమలకు వెళ్ళడం అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనుభవం కాదండి. ఆ పరమాత్ముడు పిలిస్తే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఇక్కడికి రాలేం. అదే ఆయన ఆజ్ఞ ఉంటే ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఇక్కడికి రావచ్చు. ఈ యాత్రలో మేము చూసింది కేవలం దృశ్యాలు మాత్రమే కాదు, ఆ దైవత్వం. మా కుటుంబం చేతుల్లోని బలం కాదు, స్వామి ఇచ్చిన ఆ శక్తి. ఈ ప్రయాణం మా గుండెను తాకితే అదే మా బాలాజీ దయ. అడుగు అడుగున అండగా గోవింద, మన హృదయంలో నిత్యంగా గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.